హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనము జూబ్లీ హిల్స్‌లో ఉన్న మినీ తిరుపతిని విజిట్ చేయడానికి వెళ్దాం. ఇది ఎక్కడ ఉందంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో మినీ తిరుపతి ఉంది. మనం ఈ టెంపుల్‌కెళ్ళామనుకో మనకు తిరుపతికెళ్ళిన ఫీలింగ్ అనేది వస్తది. చాలా విశాలమైన అనుభూతి మనము చెందుతాం. మేము ఈ టెంపుల్‌కెళ్ళేటప్పుడు మాకు ఫ్రంట్ సైడ్ గేట్ అనేది కనిపియలే. అందుకే మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చాం. మేము మీకు ఈ వీడియో మొత్తం బ్యాక్ సైడ్ గేట్ నుండి చూపిస్తున్నాం. ఈ టెంపుల్‌లో మనము బైక్స్ అండ్ కార్స్ 2 పార్క్ చేసుకునేది ఉంది. రైట్ సైడ్ ఏమో కార్ పార్కింగ్ ఉంటది. లెఫ్ట్ సైడ్ ఏమో బైక్ పార్కింగ్ అనేటివి ఉంటది. తిరుపతికెళ్ళేటప్పుడు ఎలా మెట్లెక్కి మనము దేవుని దర్శనానికి వెళ్తామో, అదే విధంగా మినీ తిరుపతిలో కూడా మనం మెట్లెక్కి వెళ్తాం. కానీ తిరుపతిలో ఎక్కువ మెట్లుంటాయి. కానీ ఇక్కడ కొన్నే మెట్లుంటాయి. కానీ ఆ మెట్లెక్కి మనం వెళ్తుంటే తిరుపతికెళ్ళిన ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా వస్తది. మనం మెట్లు ఎక్కి వస్తుండగా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మనకు కనిపిస్తది. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి స్ట్రెయిట్‌గానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి కనిపిస్తది. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుందాం. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం. ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళడానికి మెట్లు మనకు కనిపిస్తాయి. ఒకసారి చూడండి. ఈ మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లోకి మనం వెళ్తాం. మనం టెంపుల్‌లోకి వెళ్ళేటప్పుడు మనం గజస్తంభాన్ని చూస్తాం కదా! అంతవరకే వీడియోస్ మనం తీసుకుంటాం. టెంపుల్‌లోకి ఫోన్స్ అనేటివి అలో లేవు. అందుకని చెప్పేసి టెంపుల్ లోపల వీడియోస్ నేను కవర్ చేయలేను. కానీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటదో మన హైదరాబాద్‌లో ఉన్న మినీ తిరుపతి టెంపుల్‌లో కూడా అదే విధంగా ఉంటది. సేమ్ మనము తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన విధంగానే మనకు ఈ మినీ తిరుపతిలో కూడా అట్లనే కనిపిస్తది. ఆ అనుభూతే మనము చెందుతాము. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి మహాలక్ష్మమ్మ వారి ఆలయం మనకి కనిపిస్తది. లెఫ్ట్ సైడ్ ఏమో మహాలక్ష్మమ్మ వారి ఆలయం ఉంటే రైట్ సైడ్ ఏమో మనం శ్రీ ఆండాలమ్మ వారి ఆలయం దర్శించుకుంటాం. ఫ్రెండ్స్, మేము దర్శనం అంతా అయిపోయాక మాకు ప్రసాదం పెట్టారు, ప్రసాదం. కానీ ఇందులో నేను ఇంకొకటి ప్రసాదం కన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే మనం ఈ గుడికి రావాలంటే ట్రెడిషనల్ వేగానే రావాలి. జీన్స్ కానీ ఇలాంటి కొంచెం దూరం పెట్టండి. ఎందుకంటే తిరుపతిలో మనం ఎలా విధంగా దర్శనం చేసుకుంటామో మనం ఇక్కడ కూడా అదే విధంగా దర్శనం చేసుకుంటూ ఉండాలి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుండి 2 PM వరకు ఓపెన్ ఉంటుంది. క్లోజింగ్ టైం వచ్చేసి 2 PM నుండి 4 PM వరకు క్లోజింగ్ టైం. మళ్ళీ ఈవినింగ్ 4 PM నుంచి 8:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్ పైనుండి చూస్తే మనకు సిటీ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.